సూర్యారావు గారు గెలుస్తారండి. డెవలప్ చేసి వాళ్ళ ఇబ్బందులను తీర్చే విధంగా వ్యక్తి రాపాకోట ప్రసాద్ గారు. గొల్లపల్లి గారు వస్తారు. రాపాకోట ప్రసాద్ గారు రాజుల నియోజకవర్గంలో జనసేన నుంచి వైఎస్ఆర్లోకి వచ్చి వైఎస్ఆర్ పార్టీలో చాలా వరకు అతను డెవలప్ చేశారు. దేవర ప్రసాద్ గెలుస్తాడు. మరి జంప్ అయిపోయాడు కదా ఆయనకి, లేకపోతే ఇలా ఆయన్ని దేవుళ్ళ పూజించేది జనాలందరూ. దేవర ప్రసాద్ గారిని గెలిపించుకుంటే మాకు మంచిది. దేవర ప్రసాద్ గారికి 100% మెజార్టీ ఉందండి. దేవర ప్రసాద్ గారిని మాకు అభ్యర్థిగా చేస్తారు. రాపాకోట ప్రసాద్ గారు డెవలప్ చేశారు. గతంలో రాపాకోట ప్రసాద్ గారి కోసం మేము సొక్కలు చింపుకుని చేసాం. ఆయన మేడం, మీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గొల్లపల్లి సూర్యారావు గారు ఒక పక్క, కాంగ్రెస్ పార్టీ నుంచేమో సరళ ప్రసన్న కుమార్ గారు ఒక పక్క, జనసేన పార్టీ నుంచేమో మన వరప్రసాద్ గారు ఒక పక్క. వీళ్ళ ముగ్గురులో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? మాకైతే అనిపిస్తుంది సూర్యారావు గారు గెలుస్తారండి. ఎందుకంటే జగన్ గారు వచ్చిన తర్వాత పరిపాలన ఒక విధంగా చూడాలంటే 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చేసినా కానీ ఆ పరిపాలన చూస్తాము, జగన్ గారి పరిపాలన కూడా చూస్తాం. జగన్ గారి పరిపాలన కింద స్థాయి నుంచి ఏదో విధంగా లబ్ధి పొందారండి ప్రతి కుటుంబం. సో మేమైతే అనుకుంటున్నాం గొల్లపల్లి సూర్యారావు గారు నెగ్గుతారు, జగన్ గారు పైన సీఎం అవుతారు. గతంలో జనసేన పార్టీ నుంచి ఈ నియోజకవర్గంలో ఒక సీటే గెలిచింది, అదే రాపాక వరప్రసాద్ గారు. అవును. అప్పుడు ఉన్న మెజార్టీ ఒకవేళ ఆ పరంగా ఏమన్నా మళ్ళీ జనసేనకి ఏమన్నా ఉందా మేడం, లేకపోతే గొల్లపల్లి సూర్యారావు గారు గెలిచారు? లేదు, గొల్లపల్లి సూర్యారావు గారే గెలుస్తారు. ఎందుకంటే అప్పుడు చూస్తే రాపాక వరప్రసాద్ గారు వల్ల నెగ్గిందని మేము అనుకుంటాం. జనసేన బ్రాండ్ అదేమీ లేదు. పవన్ కళ్యాణ్ బ్రాండ్ ఉంటే ఆయన ఎందుకు అక్కడ సీట్ నెగ్గలేదు? ఆయన కూడా నెగ్గాలి కదా. 2 ఆటల్లో పోటీ చేస్తే ఆయన ఒకటి కూడా నెగ్గలేదు. చూడాలంటే జనసేన పవన్ కళ్యాణ్ గారి బ్రాండ్ ఏమీ లేదు, ఇక్కడ చూస్తే రాపాక బ్రాండ్ ఉంది, అందుకే ఆయన నెగ్గారు. ఇప్పుడు ఆయన ఎంపీగా నిలబడ్డారు వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆయన ఎంపీగా. అవునండి, ఎంపీగా కూడా గెలుస్తారు. ఎందుకంటే పిలిస్తే పలికే మనిషి రాపాక. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా ఏ టైం ఉన్నా వస్తానులే చూస్తానులే ఆ టైప్ కాదు, నేను ఉన్నాను అని చెప్పేసి ముందుకుంటారు. అందుబాటులో ఉండే వ్యక్తి. అందుబాటులో. మీ నియోజకవర్గంలో గొల్లపల్లి సూర్యారావు గారు అసలు తూర్పు గోదావరి జిల్లాకి ఇచ్చారండి మీకు ఛాన్స్. ఒక్క సీటుకి వెళ్ళమనండి పవన్ ఫ్యాన్ గుర్తు. ఒక్క సీటుకి వెళ్తే గుండె గించి తిరుగుతాను జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సీటు ఆయన ఏదో చెప్తున్నాడు ఇందాక. పాపులు ఎవరేస్తారు నీకు ఓటు? పాపులు ఎవరేస్తారు? కూలి పని చేసుకునే వాళ్ళు ఎవరేస్తారు? పని ఏది? నేను బోల్ పనులు చేసుకోండి, తెల్లారి 4 పనులు ఒప్పుకున్నాను, 3 పనులు జనాన్ని పంపుకుని 1 పని కాడికి నేను వెళ్ళివ్వండి. మీకు ఏళ్ళ పని లేదు. పుస్తకాలు అమ్ముకుంటున్నాం, అవి కూడా ఇవ్వవు. పుస్తకాలు అమ్ముకుంటున్నాం, ఏం నెర ఏమీ లేక అలాగ అయిపోయింది ప్రభుత్వం. ఏ ప్రభుత్వం వల్ల అసలు ఈ వల్ల ఏమవ్వదు. మరి పథకాలు పథకాలే కాడి గుడ్డి లేదు. ఒకటికి ఇచ్చే 10 మందికి ఇచ్చానని చెప్పుకుంటున్నాడు అతను చేసే పని. అదే పని ఈ చేతుడు ఇస్తే ఆ చేతుడు తింగేస్తున్నాడు డబ్బు. అవి ఏం పథకాలు ఏం పని అవ్వదు కానండి. మీకు కాపు ఓటు సగం ఓటు సీలు కొట్టేసాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు మొన్న సంవత్సరం, మొన్న జరిగిన ఎన్నికల్లో. అందుకు గెలగడుతుంది. ఇప్పుడు ఏం ఇంట్లోకి వచ్చేసాడు. ఇంక 1 సైడ్ ప్రతి చోట 35,000, 45,000, 45,000 మెజార్టీతో గెలుస్తారు ప్రతి నియోజకవర్గంలో. చంద్రబాబు నాయుడు కూటమి అభ్యర్థులు. అది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గం చెప్తున్నాను ఎగ్జాంపుల్. 60,000 ఓటు వచ్చిందండి. 60,300 ఓటుతోటి ఆయన నెగ్గాడండి. ఎవరు? మన రాపాక వరప్రసాద్ గారు. జనసేన గుర్తు. మేము ఓటేయలేదండి, మాకు 60,000 వచ్చిందండి. ఏం చేస్తారా ఆ ఓటుని? 60,000 ఓటుని ఏం చేస్తారు? అక్కడ 60,300 వచ్చిందని ఏం చేస్తారు? మరి అప్పుడు ఆయన జనసేన పార్టీలో గెలిచాడు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి ఎంపీ క్యాండిడేట్. అసలు ఆయనకి తుపాకి ఏం ఉండదు. బోడుకుంటే ఇద్దరు వెళ్ళిపోతారు. ఇక్కడ ప్రజెంట్ చెప్తున్నా ఇద్దరు వెళ్ళిపోతారు. దేవర ప్రసాద్ గారు ఆయన గెలుస్తాడు ఖచ్చితంగా. మేము వేయకుండానే గెలిస్తేనే ఇప్పుడు మేము వేస్తున్నాం ఆయనకి. మేము తెలుగుదేశం వాళ్ళు మేము ఇప్పుడు వేస్తున్నాం. అప్పుడు మేము వేయకుండానే గెలిచింది. 60,300 మెజార్టీతో గెలిచారండి. కూటమి వచ్చే అవకాశం ఉంది. కూటమి అంటే ఇంకా అసలు చూడక్కర్లేదు. తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, విశాఖపట్నం జిల్లా, ఈ 3 జిల్లాలు నేను చెప్తున్నాను గ్యారంటీ. అసలు మీకు అసలు ఎక్కడ వెనక తిరిగి చూడక్కర్లేదు. ఇప్పుడు పాలకొల్లు ఉందండి, నిమ్మల నామరాయుడు ఇంట్లో పక్కేసి పడుకుంటే గెలుస్తాడు ఆయన. ఇక్కడ వేగిళ్ళు జోగేశ్వరం మండపేట అంతే అండి. మొత్తం అలాంటి క్యాండిడేట్లు ఉన్నారు. ఇది ఏంటండి, ఇందులోకి జంప్ అయితే నెగ్గేస్తారా చెప్పండి? ఈ గొల్లపల్లి మొన్నటిదాకా బదార్గఢ్ ధర్నా చేసి 4 రోజులు ఏడ్చాం అక్కడ చంద్రబాబు అరెస్ట్ చేసినప్పుడు. ఇప్పుడు ఏమో అందులోకి వెళ్ళిపోతే సీట్ ఇచ్చేసాడు, గెలిచేస్తాడు ఈయన. ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం అవుతుంది. రాజుల నియోజకవర్గంలో కొంత అభివృద్ధి జరిగిందంటే గొల్లపల్లి సూర్యారావు గారు వల్ల జరిగింది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో కొంత ఆయన అభివృద్ధి చేశారు. అంతేగాని వీళ్ళిద్దరూ ఎవరు అభివృద్ధి చేయాల. గొల్లపల్లి సూర్యారావు గారు ఒక మనిషి వెంటనే వెళ్తుండగా స్పందించి ఏది కావాలన్నా చేసే వ్యక్తి అతను.
ఎక్కడికైనా ఏదైనా పని కావాలంటే అతను స్పాట్లో ఇమీడియట్గా స్పందించే వ్యక్తి అతను. అంతేగాని వీళ్ళు అంత టాలెంట్ లేదు, రాజకీయ అనుభవం కూడా లేదు వాళ్ళకి. వీళ్ళ గొల్లపల్లి సూర్యరావు గారు ఎక్కడికి వెళ్ళినా సరే, ఒక టీడీపీ అయినా ఎవరైనా సరే అతనికి మద్దతు, అతనికి ఓటు వేస్తానంటున్నారు. ఎందుకంటే అతను సత్తా ఉంది, అతనికి చేసే సత్తా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కాన్ఫిడెన్స్గా ఇవాళ గ్రామాల్లోకి వెళ్ళినా కూడా గొల్లపల్లి సూర్యరావు గారు అంటే టీడీపీ వాళ్ళ కార్యకర్తలు కూడా మేము గొల్లపల్లి సూర్యరావుకి ఓటేసి నెగ్గిస్తామని ప్రతి ఒక్కరు ధీమగా చేస్తున్నారు. అదే ఒక పక్క రాపాక గారు గతంలో ఎమ్మెల్యేగా చేశారు, ఇప్పుడే ఎంపీ క్యాండిడేట్గా వైఎస్ఆర్సీపీ నుంచి చేస్తున్నారు. ఆయన గెలిచే అవకాశం ఎందుకంటే ఆయన కూడా కొంత డెవలప్ చేశారు. రాపాక వరప్రసాద్ రాజుల నియోజకవర్గంలో జనసేన నుంచి వైఎస్ఆర్లోకి వచ్చి వైఎస్ఆర్ పార్టీలో చాలా వరకు అతను డెవలప్ చేశారు. అతను కూడా నెగ్గే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఏది చేసినా ఎన్ఎస్ స్పందించి ఏది కావాలన్నా ఇవాళ రాజుల నియోజకవర్గంలో ఒక రోడ్లు వేసినా, ఎల్ఎస్సి రోడ్లు వేసినా, సీసీ రోడ్లు వేసినా కూడా రాపాక వరప్రసాద్ డెవలప్ చేశారు. ఏ ఎమ్మెల్యే కూడా డెవలప్ చేయలేదు. అతను పట్టుదలగా కాకుండా ఇది పలానా ఇలా ఇబ్బంది పడుతున్నారని అతని నిధుల్లోంచి ఏదో రకంగా డెవలప్ చేసి వాళ్ళ ఇబ్బందులు తీర్చే విధంగా వ్యక్తి రాపాక వరప్రసాద్ గారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం అవుతుందంటారు. గొల్లపల్లి గారు వస్తారు. ఎందుకనండి అంటే లాస్ట్ టైం రాపాక గారు గెలిచారు, జనసేన యొక్క ఓటింగ్ శాతం కూడా ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం. అంటే ఈ అయితే పథకాలు అవి బాగానే ఉన్నాయి కదండి, అదే ఇంప్రూవ్మెంట్ అయితే బాగానే చేశాడు. ఈ ఆరోగ్యశ్రీ ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల వస్తున్నాను, జగన్ వల్ల ఇవన్నీ చేశారు కదండి. మామూలు ఈ మెడికల్ కాలేజీలు ఏంటి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వచ్చినాయి. తర్వాత ఇంకా డెవలప్మెంట్ అయితే బాగానే ఉందండి. ఐటీ కంపెనీలు అవి బాగానే వస్తున్నాయి కదా వైజాగ్. మరి ఇప్పుడు రాపాక గారు గతంలో ఎమ్మెల్యేగా జనసేన పార్టీ నుంచి ఇక్కడ ఎన్నుకోబడ్డాడు, ఇప్పుడేమో ఆయన వైఎస్ఆర్సీపీలోకి వచ్చి ఎంపీ క్యాండిడేట్గా నిలబడుతున్నారు. ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? కంపల్సరీ గెలుస్తారండి, కంపల్సరీ గెలుస్తారు. ఇప్పుడు గొల్లపల్లి సూర్యరావు గారు ఒక పక్క ఆయనే గెలిచే అవకాశం ఉందంటారు. ఇప్పుడు రాష్ట్ర పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఏమో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తారు. వీళ్ళిద్దరిలోకి ఎవరు సీఎం అయ్యే అవకాశం? జగన్ గారు అండి. ఎందుకనండి అంటే వీళ్ళు కూటమితో వస్తున్నారు కదా. ఎంత కూటమితో వచ్చిన చంద్రబాబు నాయుడు అయితే నమ్మరు సార్. ఎందుకంటే తను హామీలు ఇస్తాడు కానీ అవన్నీ పక్కన పెడతాడండి. ఇప్పుడు పెన్షన్ 4,000 ఇస్తా అన్నాడు, ఇప్పుడు తిన 3,500 కనవ 500 లాస్ట్ 2 సంవత్సరాలు ఇస్తానండి. ఎందుకంటే ఇప్పుడున్న బడ్జెట్ ప్రకారం అది ఇవ్వడం కష్టమని ఆయన డైరెక్ట్ చేస్తున్నాడు. ఇది ఏంటంటే వీళ్ళు ఇప్పుడు 15 సంవత్సరాలు అదే వీళ్ళు ప్రవేశపెట్టుకెళ్ళాం సేమ్ కొంచెం 1000 ఎక్కువ వేసి ఇస్తాను అంటారు. అదే అభివృద్ధి వైద్యుగా సాగే ఇది కాదు జరగదు. జగన్ గారు వస్తారు. మరి వీళ్ళు కూటమితో వచ్చిన పని అవదంటారా? అవదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కొంత మెజార్టీతో అయినా ఆయన వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావం కూడా గట్టిగా ఉన్నట్టున్నాం కదా. అదే మనకి కొద్ది ఈస్ట్ వెస్ట్ లో ఉంటదండి. సీట్లు 175 రాకపోయినా తగ్గిన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఒక 110 రేంజ్ లో అయినా జగన్ గారు చేస్తారు. రాపాక గారు గొల్లపల్లి సూర్య గారు గెలిచారు. ఇప్పుడు రాష్ట్ర పరంగా చూసుకుంటే మేడం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క, కూటమితో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ పార్టీలు ముగ్గురు ఒక పక్క, రాష్ట్ర ముఖ్యమంత్రి గెలిచే అవకాశం అవుతుంది. సీఎంగా మళ్ళీ జగన్ గారే పీఠం తీసుకుంటారండి. ఎందుకంటే నేను ఒక ఎంప్లాయీ భార్యని, మా హస్బెండ్ కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అండి. నేను మా బాబుని గవర్నమెంట్ స్కూల్లో వేసాను. మేము ప్రైవేట్ స్కూల్లో వేయగలుగుతాం, బట్ జగన్ గారు వచ్చిన తర్వాత నేను మా బాబుని గవర్నమెంట్ స్కూల్లో వేసాను. ఎందుకంటే ఒకప్పుడు చదువులు వేరేగా ఉండి గవర్నమెంట్ స్కూల్లో, మా హస్బెండ్ ఏంటి మేమేంటి అందరం గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని వచ్చిన వాళ్ళమే. ఈ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం ప్రైవేటీకరణ చేసేసి గవర్నమెంట్ స్కూల్ క్లోజ్ అయిపోయిన పరిస్థితిలో జగన్ గారు వచ్చి మళ్ళీ తెలిచారండి. అది కాకుండా స్టడీ ఒక విధంగా చూడాలంటే ప్రైవేట్ స్కూల్లో ఇచ్చి ధీటుగానే ఇస్తున్నారు స్టడీస్. సో మా బాబుని నేను గవర్నమెంట్ స్కూల్లోనే పంపిస్తున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే గవర్నమెంట్ వస్తుందని నమ్ముతున్నా. స్కూల్స్ బాగా డెవలప్ అయ్యాయి. స్కూల్ బాగా డెవలప్ అయ్యాయి. మరి వీళ్ళు కూటమితో వస్తున్నారు, అదేమో బలం ప్రభావితం ఏమన్నా జరిగే అవకాశం ఉంది? అవి ఏమి పనికిరావండి, అవి ఏం పనికిరావు. జగన్ గారు చేసిన పరిపాలన బాగుంది కాబట్టి జగన్ గారు జనాలు నమ్మారు, జగన్ గారు సీఎం అవుతారు. మేడం ఇప్పుడు జగన్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలని ధీటుగా గతంలో ఉన్నటువంటి మన ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే అప్పుల్లోకి వెళ్ళిపోతుంది రాష్ట్రం సంక్షేమ పథకాల వల్లనే విమర్శించారు. అదే ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన మేనిఫెస్టోలో ఏ పథకాలని యాజిటీస్ దింపి 1% ఎక్కువ ఇవ్వడం జరిగింది. అమౌంట్ 1% దీని మీద ఎక్కువ ఇస్తానని. మరి అభివృద్ధి ఎలా జరుగుతుందని ఆశిస్తున్నారా? అభివృద్ధి జరిగే అవకాశం ఉందంటారా? పథకాలు ఆయన ఎక్కువ ఇచ్చింది కాకుండా అభివృద్ధి చేస్తానంటారు, సాధ్యమైనది?
ఇప్పుడు జగన్ గారు ఏం చేశారంటే కింద స్థాయి నుంచి చూసుకుంటూ వస్తుంది. ఆయన వచ్చిన తర్వాత కోవిడ్ వచ్చిందండి. 2-2.5 సంవత్సరాలు కోవిడ్ రావడం వల్ల అంత బ్యాక్ అయిపోయింది. దాన్ని ఎవరేం చేయలేరు. ఈ పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నారు జనాల్ని అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మరి ఒకవేళ ఈయన సీఎం అయ్యారంటే అప్పుడు సోమరిపోతులు అవరా? అప్పుడు అప్పుల్లో వెళ్తా రాష్ట్రం. అంటే జగన్ గారు ఇస్తే అప్పుల్లోకి వెళ్ళిపోతారు, వీళ్ళు ఇస్తే అప్పుల్లోకి వెళ్ళరండి. అందుకు ఎవరేమన్నా నంబర్ ఎవరుని జగన్ గారే సీఎం అవుతారు. ఇప్పుడు జగన్ గారు మంచి చేశారు, నేను మంచి చేశాను అనిపిస్తేనే ప్రతి గడపకి ఒక సంక్షేమ పథకం వెళ్తేనే లబ్ధి పొందితేనే ఓటేనని ధీమాగా చెప్పారు మేడం. అంటే ఇంత 175 నియోజకవర్గాల్లో అంత కాన్ఫిడెంట్ గా చెప్పారు ఆయన. అంటే వీళ్ళు ఒక పక్క పొత్తులో వస్తున్నారు, ఆయన వీళ్ళేమో నేను మేనిఫెస్టో అది చేస్తాను ఇది చేస్తాను, కానీ ఒకే మాట అన్నారు. ఆ ధీమా ఏంటి, ఆ కాన్ఫిడెన్స్ ఏంటి, జనాలు నిజంగా ఆయన గెలిపిస్తారని నమ్మకం ఉందా? ఆయనకి నమ్మకం ఉందండి. ఏ విధంగా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అది మరో శ్రీలంక అయిపోతుంది అది ఇది అని నిందలేస్తున్నారు జగన్ గారి మీద. మరి వీళ్ళు వస్తే వీళ్ళు చేస్తానన్నారు, అప్పుడు శ్రీలంక అవదా? అది కాకుండా ప్రతి కుటుంబం ఏదో విధంగా లబ్ధి పొందిందండి. ఇప్పుడు నేను డోక్రాలో ఉన్నాను, డోక్రా మహిళగా నేను లబ్ధి పొందాను. మా గ్రూప్కి వచ్చేసి 6,50,000 మాఫీ అయింది. అలాగా ఏదో ఒక విధంగా ఎంప్లాయీస్ అయినా లేకపోతే మరి కింద స్థాయి వాళ్ళైనా ఏదో ఒక విధంగా చిన్న చితక ఏదో ఒక విధంగా లబ్ధి పొందారండి. ఆ విధంగా ఆ విశ్వాసం మీద జగన్ గారిని గెలిపించుకుంటారు అందరూ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కూడా చూసుంటారు. ఆయన పరిపాలనకి ఈయన పరిపాలనకి డిఫరెన్స్ ఏమన్నా? డిఫరెన్స్ లేదు, ఇద్దరు సమానంగానే చేస్తున్నారండి. దానికి మించి 4 అడుగులు ఎక్కువ వేసి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఫైనల్ గా మీరు చెప్పండి, జగన్ గారు వచ్చే అవకాశం ఉందా? 100కి 100% జగన్ గారే మళ్ళీ సీఎం అవుతారు. 175 నెగ్గుతారు. కూటమితో వచ్చినా ఏం జగన్ గారిని ఎవరు ఏం చేయలేరు. ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? దేవర ప్రసాద్ గారు. ఎందుకనంటే ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలి. ఓకే, ఇదే గతంలో మీ నియోజకవర్గంలో రాపాక వరప్రసాద్ గారు జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే అయినా కొన్ని కారణాల వల్ల వైసీపీ పార్టీలో గెలిపి ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా నిలబడతారు. ఆయన గెలిచే అవకాశం ఉందా? కాదండి, హరీష్ మాధవి గెలుస్తాడు. ఎంపీగా ఆయన రారు. దేవర ప్రసాద్ గెలుస్తాడు. అలాగే ఇప్పుడు రాష్ట్రపరంగా చూసుకుని ముఖ్యమంత్రిగా ఎవరు గెలిచే అవకాశం ఉంది? చంద్రబాబు నాయుడు 99%. మరి జగన్ గారు కూడా కొంచెం 150 ఎమ్మెల్యేలతో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది కదా? గట్టి పోటీలు ఉంటే ఇచ్చారు కానండి. ఆయన సంక్షేమ పథకాలు ఏం చేశారు సార్? ఈవేళ భూమి సెట్ కొన్నాడు, ఈవేళ మనం భూమి కొనుక్కుంటాం. ఎక్కడో మాద్రోడు ₹1,000 దాచుకుని భూమి కొనుక్కుంటాడు. ఆ భూమి డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్ ఆయన దగ్గర ఉంటుందా? ఇంక మరి ఇప్పుడు నిజమే పేదోడు ఉంటాడు, ఆ డాక్యుమెంట్ అవసరం వస్తుంది, ₹1,00,000 ఎక్కడికైనా కావాలి, వీళ్ళు తెచ్చుకోవాలంటే అప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్ అడుగుతాడు. అప్పుడు మేమేం సమాధానం చెప్పాలి? సో చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. అదేండి, రాష్ట్ర అభివృద్ధి కావాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం కావాలి, నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ కావాలి. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ గారి ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. సంక్షేమ పథకాల విషయంలో బడ్జెట్ అనేది ఎక్కువ అయిపోతుంది, పథకాల వల్ల అప్పులు పాలవుతుందని. మరి ఇప్పుడు ఆయన రిలేటెడ్ గా అయ్యే పథకాలను కొంచెం 1% పెంచే ఇస్తానని చెప్పేసి సార్. ఇప్పుడు ఆయన లెక్కలో తీసుకుందాం, చంద్రబాబు నాయుడు టైంలో ₹60 ఉండి లెక్కర్ని 150, 200 చేశాడు. అంటే ఒక లెక్కర్ బాటిల్ మీద ₹90 అదనంగా భారం వేసాడు మనకి. ఒక మనిషి మీద సమయానికి నెల వచ్చేటప్పటికి ₹3,000 అదనంగా మన నుంచే తీసుకుంటున్నాడు అతను. అలాగే సంవత్సరానికి ₹36,000 ఓన్లీ ఒక మందు తాగి కూడా మీద తీసుకుంటున్నాడు. అమ్మఒడి అంటున్నాడు 15,000 ఇస్తాడు, ఇంకా 20,000 అదనంగా మన దగ్గర తీసుకుంటున్నాడు ఓన్లీ లెక్కర్ మీద. మరి ఇసుక చంద్రబాబు నాయుడు టైంలో 1,200 ఉండేది, 1,500 ఉండేది, ఈవేళ ₹5,000 ఇసుక. సామాన్య మానవుడు ఇల్లు ఏం కట్టుకుంటాడు? సామాన్య మానవుడు పెళ్ళం పెట్టిన ఎలా పెంచుకుంటాడు? కూటమి రావాలి వస్తే బాగుంటుందా? అలాగని ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలు బాగున్నాయి. ఇప్పుడు ఇది వరకు చంద్రబాబు నాయుడు ఫస్ట్ మత్స్యకారులకి, చేనేత కార్మికులకి, అలాగని దింపి కార్మికులకి, 50 సంవత్సరాల వయసు వాళ్ళకి పెన్షన్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. అలాగే ఇప్పుడు ఏం చేశాడంటే మళ్ళీని పెన్షన్ మార్చాడు 50 సంవత్సరాలు. బీసీ మైనార్టీ బీసీలకు కూడా, ఎస్సీలకు కూడా ఇప్పుడు 50 సంవత్సరాలకి పెన్షన్ పెంచి అలాగని 4,000 పెన్షన్ పెట్టాడు. అలాగే సరే జగన్ ప్రభుత్వంలో వికలాంగులకి చంద్రబాబు నాయుడు 3,000 చేశాడు. ఆ 3,000 ఇచ్చాడు తప్ప 2,000 పెన్షన్ ₹1,000 పెంచాడు. అది 4 సంవత్సరాలు 250. మరి జగన్ చేసింది ఏంటి? ప్రజల దగ్గర దోచుకున్నాడు తప్ప
చంద్రబాబు నాయుడు జగన్ చేసింది ఏదీ లేదు. అభివృద్ధి జరుగుద్ది అంటారా చంద్రబాబు నాయుడు గారు? అభివృద్ధి పక్కాగా జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో నిలిచిన నియోజకవర్గాలు ఈ రాజోల నియోజకవర్గంలో గెలిచారు. మరి ఆయన అక్కడ గెలిచే అవకాశం ఉందా పిఠాపురంలో? అప్పుడు పిఠాపురం గెలిచారంటే మేము మా నియోజకవర్గం అది కాదు, మరి దాని గురించి మేము చెప్పలేము. దాని కూటమి అయితే వస్తుంది, కూటమి అయితే వస్తుంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం అవుతుందంట వైఎస్ఆర్ వస్తుంది అనుకుంటున్నాం మా దృష్టి. గొల్లపల్లి సూర్యరావు గారు. సార్ మరి గతంలో రాపాక వరప్రసాద్ గారు జనసేన పార్టీ నుంచి గెలిచారు కదా, మరి ఆ యొక్క పార్టీ జనసేన పార్టీ నుంచి అభ్యర్థి నిలబడినప్పుడు ఈయన గెలిచే అవకాశం ఉందేమో? ఎవరి జాతకాలు ఉన్నాయి మనం ఏం చెప్తామండి. మీ అభిప్రాయం మాత్రం గొల్లపల్లి సూర్యరావు గారు వస్తారు అనుకుంటున్నాం. మరి ఇప్పుడు రాష్ట్ర పరంగా చేదంటే ఇప్పుడు 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు చంద్రబాబు నాయుడు, ఏ గుండు చేయలేదు. ఉన్న వాళ్ళకి డబ్బులు తొప్పెట్టుకుంటేలా చేశాడు. రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ చేయలేదు. ఇలా ప్రజలకు డబ్బులు పంచిపెట్టడం అన్ని చేసింది వైఎస్ఆర్ వచ్చిన తర్వాత జరిగింది తప్ప ఇంకెవడ లేడు. మరి ఇప్పుడు రాష్ట్ర పరంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే కోసం ఉందా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ఇంకెవడు రాడు. ఎందుకని? మరి వీళ్ళు కూటమితో వస్తున్నారు. కూటమి ఏం చేస్తుందని సన్నాసాలు ఎన్నాళ్ళు ఉంటారండి వాళ్ళు. ఇప్పుడు ఎలక మీద పిల్లికి మీద ఎలక మీద కొట్టుకుంటమే తప్ప ప్రజలకు చేసేది ఏమీ లేదండి. వాళ్ళు ఏమీ చేయరండి. పవన్ కళ్యాణ్ గారు కూటమి ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు ఎందుకు మోడీ గారు ఉన్నాడండి, ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గారిని చేయనని చెప్పాడంటే చెప్పలేదుగా, చేశాడు చెప్పాడు. అసలు ఒక మాట కూడా అనలేదు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పని చేయనని. మరి ఏంటండి ఎన్ని వేల మంది ఎంతమంది చచ్చిపోయారండి స్టీల్ ప్లాంట్ కోసం? కొన్ని 100 మంది చచ్చిపోయారు. ఆ ఇందిరాగాంధీ పుణ్యం అంటే స్టీల్ ప్లాంట్ ఇచ్చింది, కానీ ఇవాళ అసలు దాని ఊసు ప్రస్తావన లేదు. కొన్ని పవన్ కళ్యాణ్ వెళ్ళి అందరూ దూరాడు, ఆడైనా ఒప్పించాడో ఒప్పించలేదు. ఎందుకంటే సన్నాస పార్టీలన్నీ ఈ పిల్లి మీద ఎలకాయ ఎలక మీద పిల్లి తప్పని సరిగ్గా పోని చంద్రబాబు నాయుడు అయినా ఇండివిజువల్గా నిలబడాలండి. ఈ 3 పార్టీలు కాకుండా ఎవరికాడికి ఇండివిజువల్గా నిలబడితే అప్పుడు ఎవడు నిలబడతాడన్నది అప్పుడు తేలుతుంది. అంతే తప్పండి వేస్ట్. మరి వీళ్ళు కూటమితో వచ్చిన ఎంత కూటమి వస్తే ఎన్ని 10 సీట్లు 20 సీట్లు వచ్చి ఏం చేస్తారండి వీళ్ళు? ఏం చేస్తారు చెప్పండి? 10 సీట్లు 20 సీట్లు జగన్ గారే గెలిచే అవకాశం ఉంది. జగనే అలాగే సీఎం జగనే, ఇంకా సమస్య లేదు. సీఎం జగనే. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? ఏమవుతాడండి, ఎలక మీద పిల్లి మీద ఆడికి కొట్టుకుంటమే తప్ప లంకిలు పెట్టడం కూడా తప్ప ఏమీ లేదు. ఏమి చేశాడు? 5 సంవత్సరాలు చేశాడు, ఎవరికన్నా ఏం చేసి పెట్టాడండి? ఏమీ చేయలేదు. జగన్ గారు వచ్చాక జరిగింది. జగన్ గారు వచ్చిందో చేశాడు అన్ని, ఆడు అనుకున్నాయన్నీ చేసి పెట్టాడు. పథకాలన్నీ ఆడన్నది ఒకటి చేయలేదు చంద్రబాబు నాయుడు. ముగ్గురు ఎవరు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందంటారు? ఎమ్మెల్యే గెలిచే అవకాశం జనసేనకు ఉంటుందండి ఎక్కువ. జనసేన వరప్రసాద్ గారికి. అలాగే రాపాక గారు గతంలో జనసేన పార్టీ నుంచి గెలిచి అది మామూలుగా ఆయన మరి జంప్ అయిపోయాడు కదా, ఆయనకే లేకపోతే ఇలా ఆయన్ని దేవుళ్ళ పూజించేది జనాలందరూ. ఎంపీగా నిలబడ్డారు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎక్కడ వస్తాడండి? 7 నియోజకవర్గాలు మాట్లాడండి రాదా? 7 నియోజకవర్గాలు మాట్లాడండి. 7 నియోజకవర్గాలు అసలు ఈ నియోజకవర్గంలోనే ఆడు ఎక్కడ ఉంటాడో తెలియదు ఎవరికి. ఇక్కడ ఎవరు చెప్తారు? మరి ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్ గారు వచ్చే అవకాశం ఉందంటారా చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశం? ఏమన్నా రాష్ట్రం మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు వస్తారని అందరూ అనుకుంటున్నారు. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? మాకు నచ్చలేదండి. దళితుల పైన దాడులు, మాకు డాక్టర్లు చంపడం, జడ్జీలను చంపడం, ఈ దళిత డ్రైవర్లను చంపడం, ఇవన్నీ మాకు నచ్చలేదు. ఈయన వస్తే కొంచెం బాగుంటుంది అనుకో. అవునండి, చర్యలు లేవు కదా, వాళ్ళ మూర్ఖత్వ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు వస్తే కూటమి ద్వారా బాగుంటది, రాష్ట్రం బాగుంటుంది. కూటమి ద్వారా వీళ్ళ ఐక్యత ముగ్గురు కలిపి ఏదో చేద్దామని అనుకుంటున్నారు కదా మరి. సార్ ఇప్పుడు రాష్ట్ర పరంగా చూసుకుంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంట. రాష్ట్ర పరంగా చూసుకుంటే 100% వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే 2019లో ఆయన మేనిఫెస్టో పెట్టినప్పుడు ఆయన ఒకే ఒక మాట అన్నారు, నేను మరలా 2024లో ఈ మేనిఫెస్టోలో అమలు చేసి ఉంటేనే నాకు ఓటేయండి, అప్పుడు వస్తాను, నేను అడుగుతాను, ఈ మేనిఫెస్టో ఏది నేను అమలు చేయకపోయినా నేను ఓటు అడగటానికి రానని ఆయన 2019లో వాగ్దానం చేశారు. అదేవిధంగా ఈవేళ 2024లో వచ్చాయన ఈవేళ ఓటు అడిగే హక్కు ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది, ఎవరికి లేదు. ఎందుకంటే మేనిఫెస్టోలో పెట్టింది 100% చేశాడు ఆయన. సార్ వీళ్ళు ఇప్పుడు ఎవరైనా సరే అమ్మకు కూడేటటువంటి పెన్నమ్మ పొడిచీర పెట్టాడంట. అలాగా 2014లో మరి ఇవన్నీ ఏమైపోయినాయి? 2014 ఏమైనా పెట్టాడా? ఏం పెట్టలేదు. ఏం డెవలప్ అయిందా? ఏమీ లేదు. అమరావతి అన్నారు, ఏమీ లేదు, ఎక్కడా లేదు. ఆయన 2014లో ఇంటికో ఉద్యోగం
2000 జీవన వృత్తి ఇస్తున్నాడు. ఇచ్చాడా? ఇవ్వలా. ఆయన అన్ని అబద్ధాలు. ఇప్పుడు ఏదైనా చేసేవాడు కరెక్ట్గా మాట్లాడతాడు, చేయనాడు ఎన్ని హామీలను ఇస్తాడు. ఇవాళ చంద్రబాబు నాయుడిని నమ్మే దృష్టిలో ఎవరూ లేరు. ఎందుకంటే ఇవాళ ఆర్టీసీ లేడీస్ ఫ్రీ అంటున్నారు. ఆర్టీసీ వల్ల రోజుకి ఎంత లాస్ వస్తుంది? 7 కోట్ల లాస్ వస్తుంది. అంటే నెలకి 210 కోట్ల లాసు. నెలకి 2 ఆర్టీసీ వల్ల ఇబ్బంది అవుతుంది. ఒకప్పుడు ఆయన 2014లో ఆర్టీసీ డిపోలను ఎత్తేస్తానన్నాడు. ఎత్తేస్తానంటే అదేవిధంగా ఆర్టీసీని వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాడు చంద్రబాబు నాయుడు. అదే జగన్ గారు వచ్చాక వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగం చేశాడు. వేళ అది చాలా ఆర్టీసీ వేళ ఎత్తేస్తానని డిపోలను కూడా అలా నిలబెట్టి ఆర్టీసీ కార్మికులను ఒక ప్రభుత్వ ఉద్యోగం చేశారంటే జగన్ గారికి తప్ప ఇంకెవరెత్తారు ఓటు? ఆయన వచ్చే అవకాశం ఉంది. కూటమి ఎంతమంది కలిసి వచ్చినా కూడా సింగిల్గానే పోరాడదు. సింహం సింగిల్గానే వెళ్తుంది. ఎందుకంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రక్కన ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికే ఆయన మొగ్గు చూపుతున్నారు తప్ప వీళ్ళు ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినా ఎన్ని అబద్ధాలు చేసినా ఎవరు నమ్మే ప్రసక్తి లేరు. ఎందుకంటే జగన్ గారు అన్నది మాట నిలబెట్టుకున్నాడు. మాట తప్పని మనవ తింపని వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందుకని వేళ ప్రజలు చాలామంది అతని ఓటేయటానికి ఎప్పుడు మే 13 వస్తుందా ఓటేసి నెగ్గిందామని ఉత్సాహంగా ఉర్రులుతున్నారు యువత ఈ రోజున అందరూ. ఎందుకంటే సచివాలయంలో ఉద్యోగాలు ఇచ్చాడు. వాలంటీర్ వల్ల వాలంటీర్లు తను చదువుకుంటే వాళ్ళ జీవితంలో ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఊహించుకోరు. కళ్ళ కూడా అటువంటి వ్యక్తులకి వేళ జగన్మోహన్ రెడ్డి సచివాలయం కానీ వాలంటీర్ వ్యవస్థకి ఇచ్చి ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు మనం ఉంటాం, మన ఇంట్లో ముసలోళ్ళు ఉంటారు, ఏదో బాగా పెన్షన్ అవుతా తీసుకెళ్ళి పనిచేయదారు కంటే నాకు కాళ్ళేదని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ ఇబ్బంది లేకుండా ఈవేళ వాలంటీర్లు పెట్టి వాళ్ళని కొద్దిగా 4 గంటలకు వెళ్ళి తలుపు కొట్టి వాళ్ళు లేకుండానే ఒకళ్ళకి పెన్షన్లు ఇవ్వడం అనేది చాలా అమోఘమైన పథకం జగన్మోహన్ రెడ్డి. వేళ రైతు భరోసా కానీ అమ్మ ఒడి కానీ చేయూత అనే కాపు నేస్తం కానీ ఇవన్నీ చాలా మంచి పథకాలు. ఇవి చెప్పిన విధంగానే ఆయన అమలు చేశారు. ఏ ఒక్క పథకం కూడా ఆయన వదలలేదు. చెప్పిన దానికంటే ఎక్కువ వచ్చింది. మళ్ళీ 2024 ఆయనే సీఎం అవుతారు. ఈ రాజుల నియోజకవర్గం గొల్లపల్లి సూర్య ఎమ్మెల్యే అవుతారు. రాపగా వరప్రసాద్ ఎంపీగా నెగ్గుతారు. 100% దీంట్లో ఎవరో సందేహించవలసిన అవసరం లేదు. ముగ్గురు ఎమ్మెల్యేకి గెలిచేది ఎవరు? మేము చదువుకున్న వ్యక్తి, సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి దేవర ప్రసాద్ గారిని గెలిపించుకుంటే మాకు మంచిది. ఒక ఐఏఎస్ చేసాడు కాబట్టి ఒక లెటర్ ఇస్తే లెటర్ మీద సంతకం పెట్టి స్టాంప్ వేసి ఇచ్చే వ్యక్తి అండి ఆయన. నాకు అయితే ఆయన మీద ఉంది. అంటే చదువుకున్న వ్యక్తి కాబట్టి కొంచెం తెలుసు, జనరల్ నాలెడ్జ్. అంటే ఒక కలెక్టర్ చేశాడు. ఒక యువతకి ఏదైనా సబ్జెక్ట్ వస్తే దాన్ని స్పందించే వ్యక్తి అని నేను ఆయన కోసం మేము కృషి చేస్తున్నాం. గతంలో రాపాక వరప్రసాద్ గారి కోసం మేము సొక్కలు చింపుకుని చేసాం. ఆయన గెలిచాడు. ఆయన ఎత్తమైన దానికి ఆయన వెళ్ళిపోడు. దానికోసం మేమేం కాదంటలేదు. ఆయన ఎత్తవా తర్వాత ఈ మఠం కాలనీకి ఒక దేనికో శంకుస్థాపన బిళ్ళకి వచ్చాడు తప్ప చేసిన వాళ్ళు లేదు, చేయలేని లేదు. అసలు ఆయన ఎవరికి ఇక్కడ మర్చిపోడు అన్నాను. మర్చిపోయారు. మరి ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎంపీగా నిలబడ్డారు. అవును, అది ఆయన ఎత్తవండి. అది మాకు సంబంధం లేదు. గెలిచే అవకాశం ఉందండి? లేదండి, లేదు. సరే, ఇప్పుడు రాష్ట్ర పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కాపు బలిజా వంటి కొన్ని కులాలకి 5% రిజర్వేషన్ పెట్టాడు. ఆ రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒక తొంతనేడు. మరి ఆయన ఎట్టిన కేంద్రం రాష్ట్రం ఏదో పెట్టింది 5% రిజర్వేషన్. అది తీసినప్పుడు ఈ కాపు ఎంపీలు కానీ కాపు ఎమ్మెల్యేలు కానీ కాపు మినిస్టర్లు కానీ దానికోసం స్పందించలేదండి. ఏదో కష్టపడ్డాడు. ముద్రగడ పద్మనాభం కూడా కాపు సంక్షేమం కోసం పోరాడాడు. ఏదో చంద్రబాబు నాయుడు పెట్టాడు. అవి కూడా ఆయన ఒక తొంత అన్నాడు కదా. మీకు తెలియదు కాదు, నాకు తెలియదు కాదు కదండి. మరి యువత ఎలా బాగుపడతారు? యువత ఎతరికి ఎలాగెళ్తుందండి? ఇప్పుడు అది కులాలకి మతాలకి అతిగతంగా 5% రిజర్వేషన్ కాపు ఒంటరి బలిజా వగారు వాళ్ళకి ఈయన తీసేసాడు కదండి. అదే ఈయనుంటే రాజశేఖర రెడ్డి గారు ఉంటే అలాంటివి తీయడు. ఆయన మెంటాలిటీ చెయ్యాలి అంటే చేసేసేవాడు, కాదంటే మానేసేవాడు అండి. మేమైతే రాజశేఖర రెడ్డి అభిమానులు. మేము సొక్కాలు చెప్పుకుని ముమ్మడివారం ఉపయానికి బత్తిన సుబ్బారావు గారు పోయినప్పుడు గొల్లపల్లి సూర్యరావుని బాబు మోహన్ గారు ఈయన జిఎంసీ బాలయ్య పోటీ చేసినప్పుడు మేము గొల్లపల్లి సూర్యరావు గారి తరఫున ఇక్కడ క్యాన్వాసింగ్కి వెళ్ళామండి. తాడిపాక నుంచి. అసలు గొల్లపల్లి సూర్యరావు గారు ఎవరో తాడిపాక మఠంలో మాకే తెలదు.
ఓకే. తాడిపాకలో కాపురం ఉంటున్నాడు కానీ ఆయన ఇప్పుడు ఆయనకి సీట్ ఇవ్వలేదని చెప్పి ఇలా చంపారు కదా. ఆయన ఇస్తామండి. మా రాపాక వరప్రసాద్ గారు జనసేనలో గెలిచి వైసీపీలోకి వెళ్ళిపోడు. ఆయన సీట్ ఇవ్వలేదు. సీట్ ఇవ్వడం అన్న సంగతి ఆయనకి తెలుసు. అప్పుడే గాజు గ్లాస్ తరపున ఆయన ఉండుంటే మాకు ఇంకా బలం ఉంది. మాకు ఇంకా సంతోషం. ఆయన చదువుకున్నవాడు, చాలా పదవులు చేశాడు తెలుగుదేశం కానించి. రేపు పొద్దున్నే ఈ గుర్తు జనసేన వాళ్ళు అడుగుతారు అని ఆయన మా ఎదరికి వచ్చింటే మాకు ఇంకా సుఖం ఉంది. ఏకగ్రీవంగా గెలుతారు. అవును. మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? జగన్ కోసం అయితే నేను మాట్లాడలేనండి. ఎలా ఉంది ఆయన పరిపాలన కానీ పథకాలు, సంక్షేమ పథకాలు అంటూ? యువతని పాడు చేసాడు ఆయన. ఇంట్లో కూర్చున్నవాడిని ఏదో పెంపుడు కుక్కలాగా పోషిస్తున్నాడు తప్ప కష్టపడండిరా నాయనని ఏదో కొంచెం వృత్తిస్తుంది. ఉపాధి హామీ పథకంలో 60 సంవత్సరాలు ముసలోళ్ళు చేస్తున్నారు. ప్రవేశపెట్టిన పథకాలను అటు ఇటు చేసి సేమ్ 1000-2000 అయ్యే పథకాలని నేను కొంచెం ఎక్కువ ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ ఈయన ప్రభుత్వంలో అభివృద్ధి లేదని అంటున్నారు. మరి సేమ్ ఆయన కొంచెం పెంచేస్తున్నాడు కదా, అవి ఇవ్వగా అభివృద్ధి జరిగే అవకాశం ఉందంటారా? ఏమంటే ఆర్థిక పరిస్థితిలో ప్రతిదీ కూడా పేదవాడి కాడి నుంచి పడిపోతుంది. వీళ్ళు సంక్షేమ పెట్టుకున్నాను. ఇప్పుడు కేంద్రంలోనూ పివి నరసింహారావు గారు కూడా ఆర్థిక మంత్రి చేశాడు. అలాగే రోసయ్య గారు చేశారు. ఎవరి మీద పడుతుందండి? ఒక పేదవాడి మీద పడుతుంది. మెయిన్ బాగున్నోడి మీద పడదు కదండి. అదే వంటలు, పెట్రోల్ అంటూ వీటి మీద ఇప్పుడు అగ్గిపెట్టి మీద పడుతుంది, టీ పొడి మీద పడుతుంది, పాలు ప్యాకెట్ మీద పడుతుంది. అది పేదవాడే కదండి మెయిన్ వినియోగించుకునేది. బాగున్నోడికి అయితే గేదె ఉంటుంది, అటు పితికించుకుని తాగుతాడు. నేను అదే అంటున్నాను, పేదవాడి మీద పడుతుంది. దీన్ని అధిగమించి చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతారా అని అడుగుతాం. చేస్తే చెయ్యొచ్చు, చేయడు అన్న మాటే ఉందండి. ఇవాళ 150 రూపాయలు నింపు కొనుక్కుని మేము తాగాలి, 60 రూపాయలది. అందులో నేను డ్రింక్ చేస్తాను చెప్తున్నానండి మామూలుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మద్యపానం నిషేధించే నేను మీ దగ్గర కోట్ల కోసం వస్తానన్నారు. అవున్నారు, జరగలేదు. ఇంకా రెట్టింపు వేసాడు కదండి. ఇప్పుడు ఆయన్ని మేము తప్పడతలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవునే, ఎన్టీ రామారావు గారు కూడా నేను మద్యపానం నిషేధం అన్నాడు, తీసేసాడు. తీసేస్తే ఏమైంది? నోట్లు తాగేసాం, తాగాం. ఇప్పుడు కూడా ఈయన తీసేస్తే నోటే తాగుతాం. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా పేదవాడి మీద, మద్యం మీద ఆధారపడే ప్రభుత్వం నడుతుందండి. అయితే కూటమి వచ్చే అవకాశం ఉందంటారు అని అనుకుందాం. మరి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు కదా, గెలుతాడండి. వేల మీద గెలడు కానీ ఎన్నో కొన్ని నోట్లతో. ఆయన ఇప్పుడు 2014లో పార్టీ పెట్టి 2019లో సింగిల్ గా పోటీ చేసినటువంటి వ్యక్తి, పుష్కర కాలం పాటు పార్టీని నడుపుతున్నారు. అటువంటి వ్యక్తి అప్పుడున్న ప్రజాదరణ బట్టి ఇప్పుడు కొంచెం పెరిగింది, అభిమానులు కాస్త ఓటర్లుగా మారారు. ఒకళ్ళు నిలబడిన 20-30 స్థానాల్లో కైవసం చేసుకునే అంత సత్తా సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి సడన్ గా టీడీపీ పొత్తుని చేరడం ఏంటి? వాళ్ళు ఇచ్చిన 21 సీట్లు పుచ్చుకోవడం ఏంటి? దీనికల్ల కారణం అలా కాదండి. ప్రజారాజ్యంలో చిరంజీవి పార్టీ పెట్టాడండి, జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. ఎందుకంటే రైలు ఇంజిన్ కింద రోల్ పెట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి. అప్పుడు వైఎస్ఆర్ పార్టీ అండి. నేను రాపాక వరప్రసాద్ చేస్తే మా కుర్రోళ్ళు అందరూ ఇక్కడే తిట్టారు. ఇక్కడే వీళ్ళు ఎంజోడికి జాతి పుట్టలేదు అది ఇది నన్ను తిట్టారండి. అయితే ముక్కు మోకం తెలియని వ్యక్తికి మళ్ళీకి ఇచ్చారండి. అప్పుడు ప్రజారాజ్యం జీటు అదేంటో బాబు ఆడేవడం మాకే తెలియని వ్యక్తిని తీసుకుని వచ్చి మా ఇంటికి కూడా రాలేదు, మా గ్రూప్ కూడా తిరగలేదు ఆనాడు నల్లిమల్లికి. అప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఎవరు అన్నారంటే రాపాక వరప్రసాద్కి మట్టి మన కృష్ణరాజు గారి తరఫున ఆయనకి వేయాలంటంతో మేము అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసామండి. నల్లిమల్లికి చేయలేదండి. అంటే ప్రజారాజ్యం అప్పుడు నోటింగ్లో లేదు, అది తెలియని వ్యక్తి అండి అతను. నెక్స్ట్ ఏంటంటేనండి, ఇప్పుడు వీళ్ళు పార్టీలు మారటమండి. గొల్లపల్లి సూర్యరావు గారు టీడీపీలో ఉండి వైసీపీలోకి వెళ్ళారు, జనసేన నుంచి ఎంపీగా వరప్రసాద్ గారు వెళ్ళారు. వీళ్ళు ఎవరో తాడిపాకలో కాపురం ఉన్నారేమో కానీ నాకు తెలియదు. కానీ ఇవాళగా గొల్లపల్లి సూర్యరావు గారు మాకు తెలియదండి అక్కడ. అయితే మీ ఆఖరికి ఒక మాట చెప్పండి, కూటమి వస్తుందా జగన్ గారు వస్తారా ముఖ్యమంత్రిగా? కూటమే వస్తుందని అనుకున్నాను. బలమైన ప్రతిపక్షం అయితే జగన్ ఉంటాడని నేను ఊహిస్తున్నాను. వీళ్ళు ముగ్గురులో ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? ఎమ్మెల్యే గెలిస్తే టీడీపీ అదే మన వరప్రసాద్ గారికి 100% మెజార్టీ ఉందండి. ఎందుకని అంటే ఇక్కడ కొన్ని నాయకత్వంలో కానీ గ్రామాల్లో ఉన్నంటి నాయకుల వల్ల కానీ వాళ్ళకి నాయకులు వెనకాల కొంతమంది చిన్న చిన్న నాయకులు ఉంటారు గ్రామాల్లో,
వాళ్ళ వల్ల కానీ వ్యతిరేకం ఎక్కువ ఉందండి. వ్యతిరేకం ఎక్కువ ఉంది. గతంలో జనసేన పార్టీ గెలిచినట్టు ఈ అభ్యర్థి కూడా ఆ పార్టీ నుంచి గెలుస్తారంటారు. ఎవరు? దేవవర ప్రసాద్ గారు. ఆయనకి అవకాశం ఉంది. ఇప్పుడు రాష్ట్ర పరంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవకాశం ఉందా, లేకపోతే కూటమి ద్వారా చంద్రబాబు నాయుడు గారు అయ్యే అవకాశం ఉంది? 100% చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఉంది. అదే జనసేన పార్టీకి ఎక్కువగా మగ్గు. ఎందుకనండి? జగన్ గారి పరిపాలన బాగాలేదనా? వ్యతిరేకంగా ఉంది కదా, వ్యతిరేకం ఎక్కువగా ఉంది. ఏంటి వ్యతిరేకతలు? వ్యతిరేకం అంటే అన్నింటిలోనూ ఇప్పుడు భూమి ఉందండి, రైతు ఉన్నాడు, రైతుది మన అంటే భూమి పట్ట పాస్బుక్లు పట్ట దస్తావేజులు కానీ ఇవన్నీ కూడా జగన్ మోహన్ గారు కావాలని చెప్పి అడుగుతున్నారంట. మరి అది మా తాతలు ముత్తాతలు ఎప్పుడో పూర్వం వాళ్ళు తిని తనక కూడగట్టుకున్న భూములు అవి. మరి మా భూములు ఆయన దస్తావేజులు ఆయన దగ్గర పెట్టుకోవడం అంటే మరి అది పద్ధతి కాదు కదా. ఏమండి? సో ఆ వ్యతిరేకత వల్ల మరి పథకాలు కూడా కాకుండా ఇంకా జనాల్లో కొన్ని పనుల వల్ల కొంతమంది గ్రామంలో నాయకుల వల్ల కూడా వ్యతిరేకంగానే ఉన్నాయి. మరి పథకాలు అంటే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకమని నేను అన్నాను. వ్యతిరేకం జగన్మోహన్ రెడ్డి అని అన్నాను. ఇక్కడ ఉన్న నాయకుల వల్ల, ఓకే, ఇక్కడ ఉన్న నాయకుల వల్ల కొన్ని మరి ఆయన సంక్షేమ పథకాలు ప్రతి ప్రజలు ఇస్తున్నాడు. అన్ని చేశారు, నేను చేయలేదని అన్నాను. ప్రతి కూడా సంక్షేమ పథకాలు చేశారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కూడా ఎలాగ అడిగారు, మా సంక్షేమ పథకాలు నీకు పలానా చెప్పి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నేను ఏం చేసి చూపించానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడిగారు. ఇప్పుడు కూడా అలాగే అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు. నేను కూడా లేడీస్కి బస్సు ఫ్రీ, తర్వాత ఇంటింటికి గ్యాస్ కొండ, అలా వగేర కొన్ని సామాన్లు ఇవ్వడానికి ఆయన కూడా ఏవో పెట్టారు కదండి పథకం. మళ్ళీ కూటమి వచ్చే అవకాశం ఉందండి. ఓకే, ప్రజల్లో నేను ఎంక్వైరీ చేసినంత లెక్కలో మాత్రం చాలా. పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి పార్టీ పెట్టుకొని సపోర్ట్ చేశారు. ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటారు? ఏమన్నా ప్రమాదం? నాకు ఎక్కువగా తక్కువ అని ఆయనకి ఏదో కొంచెం మాట్లాడేటప్పుడు కూడా ఉద్రేకతనే ఎక్కువ ఉంది. ప్రజలకు అది నచ్చదు కదా. ఏదైనా చేయాలనుకున్నప్పుడు శాంతంగా ప్రేమ అభిమానంతో మాట్లాడేటప్పుడు కూడా మంచి ఉంటే మరి అన్నింటికి అవకాశం ఉంది. గ్రామాల్లో మాత్రం చాలా అలజడిగా ఉందండి. తొంటర్లు ఎక్కువైపోరు. తొంటర్లు ఎక్కువైపోరు. ఒక నాయకుడు వెనకాల ఉండి ఆ నాయకత్వం బలాన్ని చూసుకున్నా దేని చూసుకుని చేస్తున్నారో తెలియదు కానీ కొంచెం రెబల్స్ కింద యాక్ట్ చేస్తున్నారు. కూటమి రావాలనుకుంటున్నారు మీరు? కూటమి రావాలని అనుకుంటా. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అంటే ఇక్కడ అంటే నేను ఎంక్వైరీ చేసినంతట్లో, నేను తిరిగినంతలో, మా రాజోలు నియోజకవర్గంలో నేను తిరిగినంతట్లో చాలామంది కూడా వాళ్ళ అభిప్రాయాన్ని మీకు చెప్తున్నాను. నేను ఇప్పుడు నాకు పొదలాడ ఉంది, అక్కడ నాకు చాలామంది తెలుసు. రాజోలు ఉంది, చాలామంది తెలుసు. గోడపల్లి ఉంది, అలాగే తెలుసు. మలికిపురం ఉంది, అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరో ఒక దగ్గరికి వెళ్తే ఏదో విధంగా ఇలాగే మాట సందర్భంలో మాట్లాడుతున్నారు. ఆ విషయం నేను చెప్తున్నాను. నేను ఆయన వస్తున్నాడని 10 మంది చెప్పిన మాటలు మీకు చెప్తున్నా. ఓకే, నా ఒక్క అభిప్రాయం కాదు. నేను ఒక్కడెత్తేనే ఎక్కరు, అక్కడ ప్రజలందరూ ఎత్తేనే నెగ్గుతారు. అందుచేత ఈ ప్రజలందరిలోనూ కూడా ఒక అభిమానం అనేది సంపాదించుకోవడం మంచిది. ఓకే, దేవర ప్రసాద్ అంటే ఎవరికి తెలియదు. మరి ఆయన పేరు తెలీదు, ఊరు తెలీదు. ఇప్పుడు వచ్చిన ఆయన పోటీ చేస్తున్నారు. మొన్నటిదాకా బొంతు రాజేశ్వరరావు గారు 2 టర్న్లు పోటీ చేశాడు. మరి ఇప్పుడు రాపాక గారు మొన్న గెలిచారు కదా అని ఇప్పుడు ఎంపీగా నిలబడ్డారు. ఆయన మొన్నేమో జనసేన నుంచి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా నిలబడ్డారు. ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? అది కూడా కొంచెం కష్టమే సార్. కష్టమే. అది కూడా పక్కా కష్టం. ఎందుకంటే ఓసీ కమ్యూనిటీ ఉన్నది. వాళ్ళు ఎంతో నమ్మకంగా మిత్రులాగా భావించుకొని కష్టానికి, సుఖానికి, బాధలకి అన్నింటికి భుజం తట్టుకుని అందరూ ఒకరికొకరు ముందుకెళ్ళారు. అలాంటిది మన రేపాక వరప్రసాదరావు గారు పక్కనే ఇంకో దాంట్లో జంప్ అవటం, ఇంకో పార్టీలోకి వెళ్ళటం, ఇలాంటి వీళ్ళకి ఈ విధంగా కనిపించింది. దాని మీద కొంచెం వ్యతిరేకంగానే అది కూడా వ్యతిరేకంగా ఉంది. అంటే నేను ఎక్కువ మాట్లాడినా లేదా మీరు మీడియాలో పెట్టినా నాయకులు ఏమనుకున్నా మనకి ఏం భయం లేదు కానీ సార్, నేను ఉన్న వాస్తవం మాట్లాడుతున్నాను. ఓకే, అదండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే కోసం ఉందా, జగన్మోహన్ రెడ్డి గారు అయ్యే కోసం? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందని? పరిపాలన 5 సంవత్సరాల్లో ఏం బాగాలేదండి. మీకు సంక్షేమ పథకాలు ఏమో లేదా? పథకాలు అందినాయి కానీ అభివృద్ధి అంటూ లేదండి. అభివృద్ధి లేకపోవటం వల్ల మొత్తం రాష్ట్రం కుంటిపడిపోయిందండి.
చంద్రబాబు నాయుడు గారు రావాలనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు మీ నియోజకవర్గంలో గొల్లపల్లి సూర్యరావు గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మన టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తి, అలాగే దేవ వరప్రసాద్ గారు జనసేన పార్టీ నుంచి, సరళ ప్రసన్న కుమార్ గారు ఏమో కాంగ్రెస్ పార్టీ. ముగ్గురులో ఎమ్మెల్యేగా గెలిచేది ఎవరు? దేవ వరప్రసాద్ గారు గెలుస్తారు. ఆయన అందుబాటులో మంచి వ్యక్తేనా? అది కేవలం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ గారు అలయన్స్ మీద, ముగ్గురు అలయన్స్ మీద మంచి మెజారిటీతో దేవ వరప్రసాద్ గారు గెలవబోతున్నారు. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉందని? జగన్ గారి పరిపాలన ఏం బాగాలేదు. మరి సంక్షేమ పథకాలు ఏమి మీకు ఇస్తున్నారు? సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా ఏ ప్రభుత్వం ఉన్నా సంక్షేమ పథకాలు అంటే పూర్తిగా 5 సంవత్సరాల పరిపాలనలో 4 సంవత్సరాలు కూడా పూర్తిగా నెరవేర్చలేదు. ఇచ్చిన వాగ్దానంలో 98% పూర్తి చేసామంటున్నారు కానీ ఏమీ పూర్తి చేయలేదండి. అభివృద్ధి ఏం జరగలేదు. అభివృద్ధి ఏం చేయలేదు. మీకు అభివృద్ధి చేసారో లేదో తెలిస్తే తాటిపాక మాట నుంచి సాకలపాలెం వెళ్ళి రోడ్డు చూస్తే జగన్ గారి అభివృద్ధి అంటే మీకు తెలుస్తుంది. నియోజకవర్గం ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో జరిగిన ఈ సంక్షేమ పథకాలని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు గతంలో. అవును. అదే పథకాలని యాజ్ ఇట్ ఈజ్ గా ఇప్పుడు 1000కి 2000 ఇచ్చి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మరి ఇప్పుడు కూడా అప్పు అయ్యే అవకాశం ఉంది కదా? అప్పు ఏమవకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద, భూగర్భంలో ఉన్నటువంటి సంపదను వెలికి తీసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు కలిసి పరిశ్రమలతో ప్రైవేట్ పరిశ్రమలు అవనివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు అవనివ్వండి, యువకులకి పరిశ్రమలు తెచ్చి మంచి అభివృద్ధి చేస్తారని కూటమి రావాలని కోరుకుంటున్నాను. మంచి మెజార్టీతో కూటమి గెలవబోతుంది. ఓకే అండి. అలాగే ఒక రాబాక వరప్రసాద్ గారు తెలుసు కదా, ఆయన ఎంపీగా నిలబడ్డారు లాస్ట్ లో జనసేన పార్టీ నుంచి గెలిచి. మరి పార్టీ మారారు కదా, మరి ఎంపీగా గెలుస్తారు ఆయన? గెలవరు. ఎందుకని? ఏమి లేదండి, రాజుల్లోనే ఏమి చేయలేకపోయారండి. 7 నియోజకవర్గాల్లోని ఎంపీగా వెళ్ళడం వల్ల ప్రజలు వ్యతిరేకిస్తారే కానీ అనుకూలంగా ఏమి చేయరు. మాకైతే జనసేన వస్తుందని మేము అనుకుంటున్నామండి. అదేనండి. మొత్తం కూడా మా సైడ్ అంతా కూడా అండి మొత్తానికి 150 ఓట్లు చిల్లర ఉంటాయండి. అన్ని కూడా జనసేనకే మేము వేసుకుని ఆ అభ్యర్థిని మేము గెలుచుకోవాలి. దేవవరప్రసాద్ ఇప్పుడు దేవవరప్రసాద్ గారు పోటీకి ఇప్పుడు గొల్లపల్లి సూర్య గారు, లక్ష్మీ సరళ ప్రసన్న కుమార్ గారు. అవునండి, ఇది వరకు వాళ్ళు ఎమ్మెల్యేగా చేశారు. మాకు ఆ పార్టీ నిమిత్తంగా మాకు ఏమి మాత్రం చేయలేదండి. దేవవరప్రసాద్ గారిని మాకు అభ్యర్థిగా చేస్తారు. ఐఏఎస్ ఆఫీసర్ కదా, అన్ని తెలుసు కదా అనుభవం అనేసి మేము అనుకుంటున్నామండి. గతంలో మీరు గెలిపించినటువంటి జనసేన అభ్యర్థి రాబాక వరప్రసాద్ గారు, అవునండి, ఆయన ఇప్పుడు పార్టీ మారి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎంపీగా నిలబడ్డారు. అవునండి. ఆయన గెలిచే అవకాశం ఉందండి? అదే ఉంటదన్న అవకాశం అయితే మాత్రం మేము చెప్పలేమండి. ఎందుకంటారేమో ఆయన నెగ్గాక మా పల్లానికి దిగి ఇదిగోనమ్మా మీరు అందరూ కలిపి మమ్మల్ని నెగ్గించినందుకైనా కనీసం అతను ధన్యవాదాలు తెలుపుకోవడానికి కూడా రాలేదండి. అంటే మేము అడిగిందల్లా డ్రైనేజీకి అయ్యి అడిగేవి అతన్ని. సరేనమ్మా మీకు చోటు ఎక్కడి నుంచి ఇమ్మంటారు అని అడిగితే అవసరమైతే మా అరుగుల నుంచి కూడా బద్దలు కొట్టి కట్టండి అనేసి మేము అడిగేమండి. తర్వాత మళ్ళీ రాబాక వరప్రసాద్ మాకు కనపడలేదు. ఇప్పుడు రాష్ట్ర పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క, వీళ్ళిద్దరు ముఖ్యమంత్రి గెలిచే అవకాశం. ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారు అవుతారని అనుకుంటున్నామండి. ఎందుకంటే దానికి సపోర్ట్ కూడా మనకి పవన్ కళ్యాణ్ ఉంటున్నారండి, దానికి సపోర్ట్ హామీగా. ఈ తర్వాత ఈ ప్రధాని మోడీ కూడా కలిసారు కాబట్టి 3 సైన్యాలు కలిసినాయి కాబట్టి అండి ఈయన వస్తాడని మేము అనుకుంటున్నామండి. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈయన పెట్టిన సంక్షేమ పథకాలు ఆయన కూడా ఇస్తాను, కొంచెం ఎక్కువ ఇస్తాను, ఆయన ఇవ్వగా అభివృద్ధి చేసే అవకాశం నమ్ముతున్నారా? అవుతుందని అనుకుంటున్నామండి, చేస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటారేమో ఇది వరకు మాకు పసుపు కుంకుమాన్యంగా మనకు డ్వాక్రా మహిళకు పేరు చెప్పి గ్రూప్ కి వచ్చి 10,000 అందరికీ న్యాయం చేసాడండి. ఈయన అయితే మాకు 3 సార్లు ఇచ్చారు కానండి, 4వ సారి విడత అయితే మాత్రం మా కాపులు కేటగిరీ అనేసి ఓసి ఆఫ్ చేశారండి. కూటమి వస్తేనే మీకు మంచి బాగుంటుంది చేస్తారండి.